Hi sir, good afternoon. Welcome to Selexpert CRM online demo. సో సార్ మేము బేసికల్గా ఈ సిఆర్ఎం సాఫ్ట్వేర్ అనేది బేసికల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేశాము. సో ఇప్పుడు మా వెబ్సైట్ గురించి నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దాని గురించి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో సార్ ఇక్కడ మీరు ఫస్ట్ మీ ఐడి పాస్వర్డ్ తో మీరు లాగిన్ అయితే మీకు ఫస్ట్ గా ఇనిషియల్ గా ఇక్కడ మీకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది. సో ఈ డాష్ బోర్డ్ లో ఏంటంటే సార్ మీకు అసోసియేట్ కస్టమర్స్ ప్రాజెక్ట్స్ లీడ్స్ విజిట్ బుకింగ్స్ ఇలాంటిది ఏమున్నా సరే మీరు ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఓవరాల్ గా ఇది ఒక సింపుల్ సమరీ ఇచ్చేస్తుంది అనమాట మీ ప్రాజెక్ట్స్ కస్టమర్స్ లీడ్స్ వీటి గురించి. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ కార్నర్ లో చూస్తే మీకు టోటల్ విజిట్స్ టోటల్ ఫాలో అప్స్ టుడే ఫాలో అప్స్ పెండింగ్ విజిట్స్ అండ్ పెండింగ్ ఫాలో అప్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఏదైనా టుడే విజిట్ లో ఏదైనా మిస్ అయితే కనుక మీకు అది పెండింగ్ విజిట్ లో కూడా చూపిస్తుంది. అండ్ మీరు కిందకి స్క్రోల్ చేస్తే కనుక మీకు సోర్స్ వైజ్ లీడ్స్ అండ్ మంత్ వైజ్ లీడ్స్ అండ్ విజిట్స్ కనిపిస్తుంది. సో ఈ సోర్స్ వైజ్ లీడ్స్ లో ఏంటంటే మీకు వచ్చే లీడ్స్ మ్యాజిక్ బ్రిక్స్ నుంచి ఆర్ 99 acres ఆర్ ఎనీ అదర్ రిఫరెన్సెస్ వల్ల వచ్చినా కూడా అది మీకు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మంత్లీ వైజ్ లీడ్స్ అండ్ విజిట్స్ ఏంటంటే అది మీకు ఒక గ్రాఫ్ ఇస్తుంది అనమాట సింపుల్ గా. అండ్ సింపుల్ గా డాష్ బోర్డ్ గురించి ఇంతే సార్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీకు పైన బ్లూ కలర్ ట్యాబ్ లోని మీకు పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇదే సార్ డాష్ బోర్డ్ గురించి. అండ్ నెక్స్ట్ ట్యాబ్ కి వస్తే మీకు జనరల్ మాస్టర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ జనరల్ మాస్టర్స్ లో ఏంటంటే మీరు ఎవరికి ఏ రోల్ ఇవ్వాలనేది ఇక్కడ సింపుల్ గా డిజైన్ చేయొచ్చు మీరు. లైక్ ఏజెంట్ ఆర్ అడ్మిన్ ఆర్ టీమ్ లీడర్ ఇలాంటి వాళ్ళకి అంటే ఇలాంటి డెసిగ్నేషన్ రోల్స్ అన్నమాట. లైక్ మీ అసోసియేట్స్ మీ టీమ్ లీడర్స్ ఆర్ మీ పార్ట్నర్స్ వాళ్ళు ఏం రోల్ ప్లే చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ వాళ్ళకి డిజైన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బ్యాంక్ లొకాలిటీ సబ్ లొకాలిటీ ఇలాంటివి ఏమున్నా సరే అవి మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ అవుతుంది సార్. సో మీ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు లైక్ బ్యాంక్ లొకాలిటీ సబ్ లొకాలిటీ ఇలాంటివన్నీ. అండ్ ఇక్కడ యూజర్ టైప్ వచ్చేసి ఎవరు ఏ రోల్ ప్లే చేయాలనేది మీరు ఇక్కడ సింపుల్ గా ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు లైక్ అడ్మిన్ బిజినెస్ అసోసియేట్ సేల్స్ మ్యాన్ బిజినెస్ డైరెక్టర్ ఇలాంటివి చాలా కూడా మీరు ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్ గా ఇదే సార్ లైక్ జనరల్ మాస్టర్స్ గురించి. అండ్ నెక్స్ట్ మేజర్ పార్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్. మీరు ఏ ప్రాజెక్ట్ అయితే డీల్ చేస్తారో అది మీరు సింపుల్ గా ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ ప్రాజెక్ట్ లిస్ట్ లోకి వెళ్తే మీరు ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్ లిస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ ఒక చూస్తే కనుక ఇక్కడ మీకు యాడ్ న్యూ ఆప్షన్ అని కూడా ఉంది. సో అక్కడ యాడ్ న్యూ ఏంటంటే మీరు ఇక్కడ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ని మీరు ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఆ ఇంపోర్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఆ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ని ఎక్సెల్ లో కానీ పీడిఎఫ్ లో కానీ ఆర్ ప్రింట్ ఫార్మాట్ లో కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ యాప్ నుంచి అయితే కనుక మీరు వాట్సాప్ లో మీ కస్టమర్స్ తోని మీ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ షేర్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ గా మీరు ఆ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ని ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట. సో ఇక్కడ నేను ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఓరియన్ అపార్ట్మెంట్స్ తీసుకున్నాను కంపెనీ ఓరియన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ నేను డీల్ చేసింది ప్రాజెక్ట్ టైప్ ప్లాట్ అని తీసుకున్నాను. సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చేసి 20 అండ్ హెడ్ నేమ్ మొబైల్ నెంబర్. సో ఇప్పుడు మీరు యాడ్ న్యూ లో తీసుకున్నా కూడా మీకు కంప్లీట్ ఇవే డీటెయిల్స్ చూపిస్తాయి. సో ఇక్కడ మీరు ఇక్కడ కిందికి వస్తే కనుక కమిషన్ డీటెయిల్స్ అని ఉన్నాయి సార్. కమిషన్ డీటెయిల్స్ అంటే ఏంటంటే కమిషన్స్ 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఆన్ పర్సంటేజ్ ఇంకోటి వచ్చేసి అమౌంట్ ఇన్ స్క్వేర్ ఫీట్స్. మీరు ఇలా 2 మెథడ్స్ లో కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా ఎడిటింగ్స్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ ఇక్కడ మీరు సేవ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. అండ్ ప్లాట్ తో డీల్ చేస్తాను కాబట్టి ఇక్కడ మీకు 20 నేను టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 20 సెలెక్ట్ చేసుకున్నాను. సో 20 అనేవి ఇక్కడ మీకు విజిబుల్ అవుతాయి. సో మీరు ఈచ్ ప్లాట్ కి ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ లైక్ మీరు ఇక్కడ W1 W2 చూస్తే కనుక అవి రెండు విడ్త్ యొక్క ఐ మీన్ ప్లాట్ యొక్క విడ్త్ సార్. సో అది లైక్ మీరు సింపుల్ గా దాని మీద డబల్ ట్యాప్ చేస్తే ఆ రో మొత్తానికి లైక్ మొత్తం ఒకటే స్క్వేర్ అంటే మీరు ఎంటర్ చేసే వాల్యూ మొత్తం ఫిల్ అయిపోతుంది అనమాట. ఈవెన్ ఎవ్రీ ట్యాబ్ కి ఆ ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడ పిఎల్సి చార్జెస్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్ చార్జెస్ అన్నమాట. సో అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ నేనైతే సింపుల్ గా లైక్ అన్నిటికీ ఉండేలాగా చేస్తున్నాను. సో మీరు చూస్తే అన్నిటికీ అప్లై అయిపోయింది అనమాట.
అండ్ ఇక్కడ స్టేటస్ లో ఇన్వెంటరీ టైప్ లో వచ్చేసి, సో మీరు ఒక పర్టికులర్ ఒక బ్లాక్ కి సెలెక్ట్ చేసుకుంటే అక్కడ సెమీ కమర్షియల్ అని చూపిస్తుంది. సో అది మీరు ఓవరాల్ అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టేటస్ వచ్చేసి అవి బుక్ నాట్ బుక్, అండర్ కన్స్ట్రక్షన్, అవైలబుల్, హోల్డ్, ఇలాంటివన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి లైక్ కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ లో, కొన్ని అవైలబిలిటీలో పెడతాను. బుక్డ్ అండ్ ఇక్కడ రిజిస్ట్రీ కొన్ని. అండ్ దాన్ని నేను ఇక్కడ కింద మీద చూస్తే సేవ్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సేవ్ చేసేసాను. సో ఆటోమేటిక్ గా ఆ రికార్డ్ అనేది అప్డేట్ అయిపోతుంది. అండ్ మీరు ఇక్కడ ఇన్వెంటరీ లిస్ట్ లోకి వెళ్తే, సో ప్రాజెక్ట్ టైప్ సెలెక్ట్ చేసుకొని, ఇన్వెంటరీ ఏంటంటే ఇప్పటి వరకు మీ టోటల్ మీ ప్రాజెక్ట్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. అండ్ ప్రాజెక్ట్ టైప్, సో నేను ప్లాట్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఓరియన్ అపార్ట్మెంట్స్. సో సార్ ఇక్కడ మీరు చూస్తే గనక నేను ఒక్కొక్క దానికి ఒక బుక్ అనే దానికి గ్రీన్ కలర్ లో ఉంది, అండ్ రిజిస్ట్రీ అనేది వైట్ కలర్ లో ఉంది, అండ్ మిగతా అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నవి సిమెంట్ కలర్ లో చూపిస్తుంది, అండ్ హోల్డ్ లో ఉన్నది రెడ్ కలర్ లో చూపిస్తుంది, అవైలబుల్ అనే బ్లూ కలర్. సో ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ యొక్క ఈ ప్లాట్ యొక్క డీటెయిల్స్ మీకు లైక్ ఏది బుక్ అయిపోయింది, ఏది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇవన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మీకు విజిబుల్ అవుతాయి. సో దట్ అది మీకు ఒక క్లియర్ ఐడియా ఇస్తుంది అనమాట. అండ్ ఇదే సార్ ప్రాజెక్ట్ లిస్ట్ గురించి. అండ్ మెయిన్ నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్ ఫార్మ్స్. అసోసియేట్ ఫార్మ్స్ లో ఏంటంటే అసోసియేట్ ఫార్మ్ లిస్ట్, ఇది ఏంటంటే మీ కింద వర్క్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ అసోసియేట్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో వాళ్ళది ఏది ఉన్నా సరే మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో లైక్ ఇక్కడ వాళ్ళ రిజిస్ట్రేషన్ డేట్, ఫుల్ నేమ్ అండ్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్, అలాంటివన్నీ. అండ్ అవన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ న్యూ ఆప్షన్ కూడా దీనికి కూడా ఉంది. అండ్ అసోసియేట్ ఫార్మ్ లిస్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్ ట్రీలో ఏంటంటే ఎవరైతే అడ్మిన్ గా ఉంటారో వాళ్ళది ఇనిషియల్ గా ఇక్కడ పైన టాప్అప్ లో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ దాని కింద ఎవరెవరు వర్క్ చేస్తున్నారో అన్న డీటెయిల్స్ అనేది మీకు ఒక ట్రీ ఫార్మాట్ లో చూపిస్తుంది. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ అసోసియేట్ ఫార్మ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీడ్స్. లీడ్స్ ఏంటనంటే మీరు లైక్ మీకు 99acres, మ్యాథ్యూబ్రిక్స్ నుంచి ఆర్ ఎనీ అదర్ వెబ్సైట్స్ నుంచి లైక్ ఎవరైనా మీకు లీడ్స్ వస్తున్నారు అని అంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా మీరు ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. లైక్ అక్కడ కూడా యాడ్ న్యూ ఆప్షన్ అనేది ఉంది. సో వాళ్ళకి ఏదైనా లైక్ వాళ్ళు మీకు హాట్ లీడ్సా లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్ లీడ్సా అలాంటివి అనేది మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ గా నేను ఒకరిని చూపించి ఇక్కడ సోర్స్ లోని లైక్ ఆన్లైన్, పేపర్ యాడ్, ప్రాస్పెక్టింగ్, రిఫరెన్స్, స్నాప్చాట్, ఎలాంటి సోషల్ మీడియా నుంచి వచ్చినా కూడా మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సోర్స్ లోనే. అండ్ కస్టమర్ నేమ్, మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్, అడ్రస్, అండ్ వాళ్ళు డీల్ చేసే ప్రాజెక్ట్స్, అలా వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నారు అవన్నీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ ఏంటంటే ఆ లీడ్ యొక్క రిమార్క్స్ కూడా ఇవ్వచ్చు. లైక్ అతను ఎలా వర్క్ చేస్తున్నాడు, మీకు అలా ఎలా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ వాళ్ళ ఫాలో అప్స్ కూడా చేసుకోవచ్చు, ఆ లీడ్స్ యొక్క ఫాలో అప్స్. సో అది కూడా మీకు ఇక్కడ కంప్లీట్ గా మీకు ఒక ఐడియా ఇస్తుంది సార్. సేమ్ అది కూడా ఇలానే సేవ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సైట్ విజిట్స్. సార్ మీకుండే ఏ సైట్ విజిట్స్ ఉన్నా సరే వాటి యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అవి ఇన్ కేస్ మీరు మిస్ అయినా సరే దాన్ని ఫాలో అప్ మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలన్న ఫాలో అప్ డేట్ అనేది మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది వచ్చేసి ఎడిట్ ఆప్షన్ సార్. నెక్స్ట్ బుకింగ్స్ వచ్చేసి మీకు ఇప్పటి వరకు అయిన ఈచ్ అండ్ ఎవ్రీ బుకింగ్స్ యొక్క డీటెయిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. లైక్ అది ప్లాట్ లోనా, అపార్ట్మెంట్ లోనా, లైక్ దాన్ని ఎవరు డీల్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ సింపుల్ గా మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ లో కూడా మీరు గమనిస్తే యాడ్ న్యూ అండ్ ఇంపోర్ట్ ఆప్షన్ అనేవి ఉన్నాయి సార్. సో ఇంపోర్ట్ అనేది మీరు కాపీ, ఎక్సెల్ అండ్ పీడిఎఫ్ ఫార్మాట్ లో నేను చెప్పినట్టు తీసుకోవచ్చు. అండ్ మా సాఫ్ట్వేర్ వచ్చేసి 2 టైప్స్, అంటే లైక్ బోత్ వెబ్సైట్ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ లో కూడా అవైలబుల్ ఉంది సార్. సో ఇక్కడ నెక్స్ట్ పేమెంట్స్, అండ్ ఎలాంటి పేమెంట్స్ ఉన్నా సరే ఆ రిసిప్ట్స్ అనేవి మీరు ఇక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ బ్రిక్స్ అండ్ 99acres మీకు వచ్చే ఎవరైనా సరే మీకు వచ్చిన లీడ్స్, కస్టమర్స్, మా వాళ్ళు ఇక్కడ మీకు ఎవరైనా అప్లోడ్ అయితే కనుక వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ మీకు వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ రిపోర్ట్స్ ఆప్షన్ చూస్తే కనుక మీరు 40 కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ మీరు జనరేట్ చేయవచ్చు సార్. సో అండ్ ఇక్కడ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే మీరు యూజర్ పర్మిషన్ లోకి వెళ్తే, సో మీరు సెలెక్ట్ చేసుకున్న రోల్ ని బట్టి ఎవరెవరు ఎలాంటి యాక్సెస్ చెయ్యొచ్చు
ఎవరు ఎలాంటి దాంట్లో వ్యూ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు అన్నది మీకు కంప్లీట్ గా ఇక్కడ తెలుస్తుంది అనమాట. నేను మీకు ఇక్కడ ఫస్ట్ అడ్మిన్ గా చూపిస్తే కనుక అడ్మిన్ కి ఓవరాల్ కంట్రోల్ ఉంటుంది. సో అది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక లైక్ బిజినెస్ డైరెక్టర్ తీసుకున్నాను. సో అతను ఎలాంటి వాటికి యాక్సెస్ ఉన్నాడు, ఎలాంటి వాటికి ఆయన పర్మిషన్ కావాలనేది మీరు సింపుల్ గా ఈ బ్లాక్స్ లో మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలు. అండ్ అతనికి కూడా అసోసియేట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ రిలేటెడ్ ఆయన వ్యూ, ఎడిట్, యాడ్, డిలీట్ ఇలాంటివి అన్ని ఆప్షన్స్ అతను చేయొచ్చు. అది మీరు ఇచ్చిన యాక్సెస్ ని బట్టి ఉంటుంది. లైక్ అసోసియేట్, అటెండెన్స్, బుకింగ్స్, కమిషన్, కస్టమర్, డాష్ బోర్డ్ ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ కి కూడా మేము ఆ పర్మిషన్ ఇచ్చాము. అండ్ అది మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ సార్.